బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. తిరుపతిలో ఓటర్లను ప్రలోభ పెడుతోంది వైసీపీ. డబ్బులు తీసుకొని వారి చేత ప్రమాణం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాణం చేయించారు వైసీపీ నేత కేతం జయచంద్రారెడ్డి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడంతో పాటు కుటుంబ సభ్యుల చేత వేయిస్తామని ప్రమాణం చేసినట్టుగా ఆ విజువల్స్ మనం చూసి అర్థమవుతోంది. ప్రమాణం చేస్తున్న ఓటర్లకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఓటర్ల చేత దగ్గరుండి ప్రమాణం చేయిస్తున్నారు. వైసీపీ నేత జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. దేవుడి మీద ఒట్టు, మీకే మా ఓటు అంటూ వాళ్ళక్కడ ప్రమాణం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ కి సంబంధించి ఆడియో చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ మీరు చూడొచ్చు, కర్పూర హారతి మీద వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు. దేవుడి సాక్షిగా దేవుడి మీద ఒట్టు, మీకే మా ఓటు అంటూ కూడా వాళ్ళు ప్రమాణం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అక్కడ కర్పూర హారతి వెలిగించి దేవుడి ముందు అక్కడ ప్రమాణం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏపీలో ప్రలోభాల పర్వం కొనసాగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తిరుపతిలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు వైసీపీకి సంబంధించి నేతలనే మాట వినిపిస్తుంది. ఒక్కసారి డైరెక్ట్ గా విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒకసారి ఫుల్ ఫ్రేమ్ కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ ఎస్, ఒక్కసారి ఆడియో కూడా చూద్దాం. శివుడు సాక్షిగా మా స్టాండ్ తరఫున అందరికీ అభినందన మా కుటుంబం ఓట్లు, మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తానని ప్రమాణం చేస్తున్నానన్నా. రామారావు రుణమూర్తి తెచ్చుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్నా. శివుడు సాక్షిగా, ఆంజనేయ స్వామి సాక్షిగా నా ఓటు, మా ఇంట్లో వాళ్ళ ఓటు ఫ్యాన్కి ఓటేస్తాము. ఇంకా స్టాండ్ తరఫున కూడా అందరినీ ఫ్యాన్కి ఓటు వేపిస్తాము. శివుడు సాక్షిగా, వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఫ్యాన్కి ఓటు వేపిస్తాం. మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టుకుంటేనే ఓటు వేపిస్తారు. వినాయక రండి నెక్స్ట్ ఇంకా ఎవరు రండి రావాలా? పక్కన పెట్టిన చాలా అన్న పక్కన సాక్షిగా, వినాయక సాక్షిగా, ముత్యాలమ్మ సాక్షిగా నా ఓట్లు, నా ఇంట్లో వాళ్ళ ఓట్లు అన్ని ఫ్యాన్ గుర్తి ఓటేస్తాము. సాక్షిగా, శివుడు సాక్షిగా మా ఇంట్లో ఉండే ఓట్లు, మా ఇంట్లో ఉండే ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి అక్కడ మెజారిటీతో గెలిపిస్తాము. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో ప్రలోభాల పర్వం పీక్స్ కి చేరుకుంటోందా అంటే అవునైన మాట వినిపిస్తుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. స్థానిక దేవాలయంలో అక్కడ కర్పూర హారతి వెలిగించే వాళ్ళ చేత ఒట్టు వేయిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దేవుడి మీద ఒట్టు, మీకే మా ఓటు, మా కుటుంబ సభ్యుల చేత కూడా ఓటు వేయిస్తామంటూ కూడా వాళ్ళు అక్కడ ప్రమాణం చేస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. తిరుపతిలో ఓటర్లను ప్రలోభ పెడుతోంది వైసీపీ. డబ్బులు తీసుకున్న వారి చేత ప్రమాణం చేయిస్తోంది. ప్రమాణం చేయించిన వైసీపీ నేత కేతం జయచంద్రారెడ్డికి సంబంధించి అక్కడ వారిని అదుపులోకి తీసుకోవాలని, యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడు కూటమి డిమాండ్ చేస్తోంది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడంతో పాటు కుటుంబ సభ్యుల చేత వేయిస్తామని ప్రమాణం చేయిస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఓటర్ల చేత దగ్గరుండి ప్రమాణం చేయించారు వైసీపీ నేత జయచంద్రారెడ్డి. ఇప్పుడు జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు కూటమి నేతలు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లోకేష్, కూటమి నేతలు ఏమంటున్నారు? ఎస్హెచ్ఎల్ ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఏపీ వ్యాప్తంగా కూడా ఈ ప్రలోభాల పర్వం అనేది కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇవాళ ఆ ప్రలోభాల పర్వానికి తిరుపతి నియోజకవర్గం, తిరుపతి సెంట్రల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు మన స్క్రీన్ పై చూస్తున్నటువంటి ఆ విజువల్స్, ఆ ప్రమాణం చేస్తున్నటువంటి వీడియో ఇప్పుడు చాలా వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క పార్టీ కూడా చాలా ఎజెండాగా తీసుకుంటుంది తిరుపతి స్థానాన్ని. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల శ్రీవారు కొలువైనటువంటి ప్రాంతం కనుక ఈ నియోజకవర్గం ఒక లక్కీగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సీటు కోసం అన్ని పార్టీలు కూడా చాలా వరకు తపన పడుతూ ఇక్కడ నెగ్గడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఎలాంటి ఎన్నికలైనా కూడా ఓటుకు నోటు అనేది నేటి రోజుల్లో సర్వసాధారణమైనటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీలు సైతం
సైతం ఒకరిపైన ఒకరు ప్రజలతో చెప్పడం కూడా కావచ్చు, ఏ పార్టీ కూడా డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోండి కానీ ఓటు మాత్రం తమకేమని చెప్పి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలే చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి అంతా కూడా గడిచిన వారం రోజులుగా కూడా తిరుపతిలో ఓటుకు సంబంధించి డబ్బులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమము ఇటు కూటమి కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, మిగిలినటువంటి నేతలు కూడా డిస్ట్రిబ్యూషన్ అంతా మాత్రం సర్వసాధారణంగానే జరిగిపోయిందని. అయితే లోకేష్ కేవలం ప్రమాణం మాత్రమే వ్యక్తుల చేత ప్రమాణం మాత్రమే చేయించుకుంటున్నారా, లేకపోతే ఈ నోటు లాంటి వ్యవహారం కూడా అక్కడ ఏమైనా చోటు చేసుకుందా? దీనికి సంబంధించి కూటమి నేతలు ఏమైనా అంటున్నారా? ఖచ్చితంగా విజువల్స్ లో మనం చూస్తే ఆడియో కూడా రికార్డింగ్ అయింది, ఆడియో కూడా రికార్డ్ అయింది. అంటే ఆ ప్రమాణం చేయడానికి వెళ్ళినటువంటి దాదాపు అక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఆ టాక్సీ స్టాండ్ కి సంబంధించినటువంటి కొంతమంది యూనియన్ సభ్యులు కావచ్చు, ఆ వార్డులో ప్రత్యేకించి ప్రభావితం చేసేటువంటి నాయకులు కావచ్చు, దాదాపు 50 మందిగా కూడా ఆ గుడి వద్దకు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. టౌన్ బ్యాంక్ చైర్మన్ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అయినటువంటి కేతం జయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలోని ఈ ప్రమాణాల పర్వం అయితే అక్కడ ప్రారంభమైంది చెప్పొచ్చు. అమౌంట్ అందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ గుడి ముందు కర్పూర వెలిగించిన తర్వాత ఆ కర్పూరము వచ్చేటువంటి అగ్ని పైన కూడా ప్రమాణం చేసి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి తాము ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి తాము ఒట్టు వేయడమే కాకుండా తాము ఓటుతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లు కూడా తాని దగ్గరుండి వేపిస్తామని చెప్పడం, స్నేహితుల్ని కూడా వేయిస్తారని చెప్పడం, ఇవన్నీ కూడా ఆడియోలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి, వీడియో ఫుటేజ్ కూడా ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. సో దీంతో పాటు ఏదైతే తమకి అప్పగించినటువంటి బాధ్యత తన ఓటు తాను వైఎస్ఆర్సీపీకి వేస్తానని ప్రమాణం చేయడమే కాకుండా మరో 10 మందిని ప్రలోభ పెడతానని చెప్పి కూడా ప్రమాణం చేయించుకోవడం అనేది చాలా విడ్డూరమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. అంటే 10 మందికి సంబంధించినటువంటి ఓట్ల వ్యవహారాలను కూడా ఒక వ్యక్తికి అప్పచెప్పి అతనికి కావాల్సినటువంటి అమౌంట్ ని అతనికి ముట్టజెప్పి మొత్తము బాధ్యతను కూడా అతనికి అప్పచెప్పే విధంగా కూడా ఇక్కడ ఓట్లు వేసుకున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అక్కడ ప్రతి చోట ఇలాంటి ఏదైతే ఈ ప్రమాణాల పర్వం కొనసాగుతూనే ఉంటుంది, ప్రలోభాల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. అయితే రేర్ గా అక్కడికి వెళ్ళినటువంటి ఓటు వేసినటువంటి ఓటర్లు కూడా ఈ వీడియోని తీసి బయటికి వదిలిపెట్టడం అనేది ఇప్పుడు చాలా వైరల్ గా సంతరించుకుంది. దీనిపైన తిరుపతికి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు అయితే మాత్రం ఈసీ కంప్లైంట్ చేసి వెంటనే కేతం జయచంద్ర రెడ్డితో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు కావచ్చు, అందులో పాల్గొన్నటువంటి వ్యక్తులపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ కమిషన్ ఏమైనా రంగంలోకి దిగిందా? ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన అధికారులు ఏమైనా రియాక్ట్ అయ్యారా లోకేష్? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఏదైతే డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ దృష్టికి కూటమి అభ్యర్థులు ఈ వీడియోతో సహా సాక్ష్యాధారాలతో సహా సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలోనే తను ఎఫ్ఐఆర్ చేసి అంటే పోలీస్ కి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ నమోదయ్యేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వన్స్ ఆధారాలతో పాటు లభ్యమైనటువంటి వీడియో కాబట్టి దీనిపైన పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కేసు నమోదు చేసి ఎలక్షన్ అనంతరము ఈసీ అండర్ లో బుక్ అయినటువంటి కేసు కాబట్టి దానికి కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కోర్టు ఏ విధమైనటువంటి డిసిషన్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన ఇంకా మిగిలినటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. మొత్తం మీద కూటమి అభ్యర్థులైతే మాత్రం ఈ వైసీపీ నేతలు చేసినటువంటి ప్రలోభాలపైన తీవ్ర ఆగ్రహం తెలియజేసినటువంటి పరిస్థితి తిరుపతిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏపీలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. తిరుపతిలో ఓటర్లను ప్రలోభ పెడుతోంది వైసీపీ. డబ్బులు తీసుకున్న వారి చేత ప్రమాణం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రమాణం చేయించిన ఇన్ఫాక్ట్ వైసీపీ నేతకు సంబంధించి కేతం రెడ్డి జయచంద్ర రెడ్డి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూటమి డిమాండ్ చేస్తోంది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడంతో పాటు కుటుంబ సభ్యుల చేత వేయిస్తామంటూ కూడా ప్రమాణం చేస్తున్నారు. ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఓటర్ల చేత దగ్గరుండి ప్రమాణం చేయించిన వైసీపీ నేత జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వినాయక చవితిగా ఫ్యాన్ గుర్తు పైన అఖండ మెజారిటీ గెలిపిస్తామని ప్రమాణం చేస్తున్నాం. శివుడు సాక్షిగా మా స్టాండ్ తరఫున అందరికీ అభినందన మా కుటుంబం ఓట్లు మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తానని ప్రమాణం చేస్తున్నానన్నా. రామారావు రుణం కూడా తెచ్చుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్నా. శివుడు సాక్షిగా ఆంజనేయ సాక్షిగా నా ఓటు మా ఇంట్లో వాళ్ళ ఓటు ఫ్యాన్కే ఓటేస్తాము. ఇంకా స్టాండ్ తరఫున కూడా అందరినీ ఫ్యాన్కి ఓటు వేపిస్తాము.
శివుడు సాక్షిగా వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఫ్యాన్కి ఓటేపిస్తాం. మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టినా ఓటేపిస్తారు వినాయక. రండి నెక్స్ట్ ఇంకా ఎవరు రండి రావాలా పక్కన పెట్టిన చాలా అన్న పక్కన శివుడు సాక్షిగా వినాయక సాక్షిగా ముత్యాలమ్మ సాక్షిగా నా ఓట్లు నా ఇంట్లో వాళ్ళ ఓట్లు అన్ని ఫ్యాన్ గుర్తి ఓటేస్తాము. అదే సాక్షిగా శివుడు సాక్షిగా మా ఇంట్లో ఉండే నా ఓట్లు మా ఇంట్లో ఉండే ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తాము. పర్వాలేదు.